హే గాయ్స్, సో మేము నిన్నైతే రూమ్కి వచ్చి మంచిగా రెస్ట్ తీసుకొని పొద్దున లేసి మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి మా లాడ్జ్ ఖాళీ చేసి మరి ఇక్కడికి వచ్చేసినాం. ఎందుకంటే డే 2 మేము ఇంకా వేరే గుళ్ళకు తిన్నాం కాబట్టి ఇక్కడ ఉన్న నియర్ ప్లేస్ ఈరోజు మళ్ళీ వేరే టెంపుల్కి వెళ్తున్నాము. ఇక్కడ ఉన్న నియర్ టెంపుల్స్ ని విజిట్ చేస్తున్నాం. ఓవర్ సో అది తెలియదా నీకు? అది ఎక్కడికి? సో ఇక్కడికి కింద అలివేలి మంగాపురం గుడికి వెళ్తున్నాం. ఎస్ గాయ్స్, సో మేము అక్కడికి వెళ్తున్నాము. చెప్పు. సో గాయ్స్, ఇక్కడ మేము వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. సో వెహికల్ వచ్చిన తర్వాత మేము అందరం వెళ్ళి మీకు అక్కడ ఏమేమి జరుగుతుందో అన్ని చూపిస్తాను. తిరుపతిలో చూపించాలి వాళ్ళ అందరూ ఎట్లా కూర్చున్నారు. మా లగేజ్ చూడండి బయటకు తెచ్చుకున్నాం. వాళ్ళు కీస్ ఇవ్వడానికి వెళ్ళారు లాడ్జ్లోకి. తాత హాయ్ అప్పు. హాయ్ నానా. సో మేము అందరం అయితే కూర్చున్నాము. గాయస్, ఇప్పుడు మేమైతే వ్యాన్ బుక్ చేసుకున్నాము ఫ్యామిలీతో పాటు. ఇప్పుడు మేము కొండ దిగుతున్నాము. కొండ దిగిన తర్వాత ఒక టెంపుల్కి వెళ్తున్నాము. ఆ టెంపుల్ అనేది మీకు నెక్స్ట్ ప్రోగ్రామ్ అప్లోడ్ చేస్తాము. అందరూ ఎట్లా కూర్చున్నాం? అలివేలి మంగాపురం దర్శనం చేసుకొని అందరం అయితే ఇక్కడికి వచ్చి చూస్తున్నాము. చాలా రష్ ఉందన్నమాట. సో వీళ్ళని చూడండి ఎంత బాగా వచ్చారో చూపిస్తాను మీకు. చూడండి గాయ్స్, మేమైతే అలివేలి మంగాపురంలో దర్శనం చేసేసుకొని ఆ తర్వాత తమిళనాడుకి వచ్చాము కంచి అమ్మవారిని చూడడానికి. సో మేము అక్కడ దర్శనం అయిపోయినాక బస్సు ఎక్కి కంచికి వచ్చినాము. కంచికి వచ్చి మళ్ళీ ఇప్పుడు తమిళనాడు వచ్చి రెస్టారెంట్లో డిన్నర్ చేసి ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి వచ్చి ఇట్లా అందరం పడుకుంటున్నాము. పెద్ద రూమ్ తీసుకున్నాము. 14 మెంబర్స్ కదా మేము, అందుకే పెద్ద రూమ్ తీసుకున్నాం అనమాట. సో మేమైతే మా నైట్ అవుట్ఫిట్స్లోకి వచ్చేసినాము. 10 బెడ్స్ ఉన్నాయి, 14 మెంబర్స్. సింగిల్ బెడ్స్ 3 ఉన్నాయి. ఇద్దరు పడుకునే బెడ్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. టోటల్గా ఎంత? ఎందుకు ఇప్పుడు 10-13 ఉన్నాయి. సో ఇక మేము రేపు వ్లాగ్లో కలుద్దాం. బాయ్. సో ఇప్పుడైతే మేము ఫ్రెష్ అప్ అవుతున్నాము అనమాట. కామాక్షి గుడికి కంచిలో. చూడండి అందరినీ చూడండి. గాయ్స్, టైం అయితే ఎంత అవుతుంది? 3:30 అవుతుంది గాయ్స్. చాలా పొద్దున లేస్తుంది. గాయ్స్, మేమైతే కంచికి పోవడానికి తయారైపోయినాం అనమాట. ఇప్పుడు అందరం కంచికి వెళ్తాం. సో గాయ్స్, మేమైతే వచ్చేసినాం కంచికి. హలో గాయస్, ఈరోజు మేము ఏకాంబరేశ్వరి టెంపుల్కి వచ్చామన్నమాట. సో వచ్చి దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయింది గాయస్. వాళ్ళందరూ వెళ్తున్నారు చూడండి. అందరు వెళ్తున్నారు, మేము కూడా వెళ్తున్నాం. అగైన్ ఎక్కడికో మీకు నేను నెక్స్ట్ టెంపుల్ ఎడికి మీరైతే చూసినట్లయితే మేము లోపలికి వచ్చాక ఇదే టెంపుల్ అనమాట. చాలా పీస్ఫుల్గా ఉంది. సీజీస్ ఎంత హైట్ ఉంది, తీయనికి కూడా వస్తలేదు నాకు. యూ క్యాన్ సీ హియర్ ఆల్సో ఇంత పెద్ద గేట్. నువ్వు ఓవర్ యాక్షన్ చేయ ఖుషి. ఇక్కడ చూడండి వాటర్ జామ్ అయిపోయింది. We are going out.
టు అనదర్ టెంపుల్. మరి ఇంకో టెంపుల్కి వెళ్ళని బయటకు వెళ్తున్నాం. ఎస్, అందరూ ముందు నడుచుకుని వెళ్ళిపోయి మేమే లాస్ట్ ఉన్నాం. అందరు వెళ్ళిపోతారు, మేమే లాస్ట్ ఉన్నాం. చూడండి వీళ్ళు ఎంత మంచి ముగ్గులు వేస్తున్నారు. ఇక్కడ పూలు అమ్ముకుంటున్నారు. టెంపుల్ సో నాకు తీయనికి రాదు, మీరు ఎట్లా అట్లా చూసుకోండి. ఇక్కడ నుంచి మీకు చూపిస్తున్నట్లయితే ఇంత పైకి ఉంది గైస్. తమిళనాడు కాబట్టి కొంచెం తమిళ్లో రాసింది. సో మీరు ఆడ పేరు చదువుకోవచ్చు టెంపుల్ది, అరులి ఏదో. ఓకే గైస్, చదవండి పేరు మీరే. వీరు మేమైతే ఇప్పుడు విష్ణు కంచికి వచ్చినాం. ఎందుకంటే ఇక్కడ గోల్డెన్ లిజర్ట్, సిల్వర్ లిజర్ట్ ఉంటుందంట, దాన్ని మనం ముట్టుకోవాలంట. సో మేము ఇడికి వచ్చి ముట్టుకొని ఇప్పుడు కూర్చొని ఇక్కడ ప్రసాదం తింటున్నాము. ప్రసాదం చాలా టేస్టీగా ఉంది. ప్రసాదం అందరు ఎట్లా తింటున్నారు చూడండి. అయితే సో ఇంకా నెక్స్ట్ ఎయిట్ వెళ్తున్నామో గాయస్. మేమైతే నేను ట్రావెల్ చేసి ట్రైన్లో మంచిగా మార్నింగ్ 6కి చేరుకున్నాము. నిన్న 6కి ఎక్కితే ఇవాళ మార్నింగ్ 6కి చేరుకొని మంచిగా ఇంటికి వచ్చేసాం. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.